హాయ్ అండి, నమస్తే అండి. మీరు ఎప్పుడైనా సరే దాల్చిన చెక్క చెట్టు చూసారా? ఇదండి దాల్చిన చెక్క చెట్టు. దీన్నే బిర్యానీ ఈ ఆకు కూడా అంటారు. ఇది ఈ దాల్చిన చెక్క చెట్టు యొక్క ఆకులే మనకి బిర్యానీ ఆకు అండి. ఇదిగోండి, ఈ ఆకుని ఎండబెట్టి మనకి బిర్యానీ స్పైసెస్లో వాడతారన్నమాట. ఇది వేస్తారన్నమాట. ఇవి వేసి మనకు పార్సల్ చేసి అమ్ముతారు. ఇదిగోండి ఈ చెట్టు యొక్క బెరడే. ఈ చెట్టుని ఇలాగ కట్ చేసి ఇలాగ ఒక లేయర్ తీసి దీన్ని ఎండబెట్టిన తర్వాత మనకి దాల్చిన చెక్క చెట్టు కింద మనకి సేల్ చేస్తారండి. దీన్ని ఇలా చెక్తారన్నమాట. ఇక్కడ నుంచి ఇలా ఇదేంటి చెట్టు మొత్తం దాల్చిన చెక్క చెట్టు. ఇది బిర్యానీ ఆకు అనమాట. దాల్చిన చెక్క చెట్టు వేరు, బిర్యానీ ఆకు వేరు అనుకుంటారు చాలామంది, కానీ కాదండి, రెండు ఒకటే. ఇవే రెండు అనమాట, డబుల్ పర్పస్ అనమాట. ఇది ఆకేమో బిర్యానీ స్పైసెస్లో వాడతారు, ఇదేమో దాల్చిన చెక్క చెట్టు ఇది స్పైసెస్లో వాడతారు. ఇది చెప్తున్నా కదండి, ఇది బెరడు అనమాట. ఈ బెరడు ఇలా చెక్కేసి ఇది ఒక లేయర్ కింద తీస్తారన్నమాట. ఇలా చెక్కేసి ఇలా పొరల కింద ఇలా పైనుంచి కింద ఇదిగోండి ఆల్రెడీ తీసాను చూడండి, చెక్కం చూడండి. ఇదిగోండి లేయర్స్ తీసాను చూసారు, ఇది ఆల్రెడీ. ఇదిగోండి ఇది 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 కూడా ఇది స్పైసీగా ఉంటుంది. ఇది బాగా ఇదే దాల్చిన చెక్క చెట్టు అంటే మనకి అది. ఎవరికైనా కావాలంటే చెప్పండి, దీని సీడ్స్ ఇస్తాను నేను, మీకు ఫ్రీగా పంపిస్తాను నేను, మీరు వేసుకుంటారు. ఇదిగోండి ఇవన్నీ మేము లేయర్ కింద చెక్కి మేము ఎండబెట్టుకుని యూజ్ చేస్తాం అనమాట. అదండి, ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను ఫ్రీగా పంపిస్తాను సీడ్స్. అది సాయిల్ మంచిదైతే కనుక డెఫినెట్గా మీకు వస్తుంది అనమాట. గ్రోత్ అనేది బాగుంటుంది.